ఏ ధనమంట ఈ లోకములో దేనికి బాగా సమయం ఇస్తారంటే, ధనాన్ని ఎక్కువ ప్రేమించే వారు మనుషులు ఉన్నారు. ధనం ఉంటే ఇంటిలో సుఖం ఉంటుందని అనుకుంటున్నారు. ధనం ఉంటే ఏమొస్తుందంటే గర్వం వస్తుందంట. ఆ గర్వం వలన నాశనం కూడా ఉన్నదని చెప్పాడు. ధనము మీద కాకుండా సర్వము మనకిచ్చిన యేసు ప్రభు మీద ఆధారపడితే, సమస్తాన్ని మన కొరకు దారబోసిన యేసు ప్రభు మీద మనమందరము ఆధారపడి బ్రతుకును గాక. ఆయన మీద ఆధారపడి బ్రతికితే తృప్తి ఉంటుందంట, సంతోషం ఉంటుందంట. డబ్బులో సంతోషం ఉండదు. ఎవరిలో సంతోషం ఉందో తెలుసా? యేసుక్రీస్తులో సంతోషం ఉంది. చాలా మంది పెద్దలు అంటారు, ధనమున్న చోటని నెమ్మది ఉండదురా, ధనమున్న చోటని ప్రేమ ఉండదు, ధనమున్న చోటని ఎక్కువగా ఏమవుతుంది అంటే దయ్యం పనిచేస్తుందిరా అని చెప్తారు పెద్దలు. ఏలోక సంబంధమైన పరలోక సంబంధమైన దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఈరోజు ఒక్క మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ధనమ కంటే విలువనేది యేసయ్య ఒక్కడే గొప్పోడు. కొట్టపట్టి గట్టిగా ఆయన మీద ఆధారపడి గంజి తాగిన పర్వాలే, ఆయన మీద ఆధారపడిన వాడు గుడిసిపాకులో ఉన్న పర్వాలే, ఆయన మీద ఆధారపడిన వాడు నేను అంటాను మంచి వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు, ఒంటి నిండా బంగారం లేకపోయినా పర్వాలేదు, సమాజంలో పేరు లేకపోయినా పర్వాలేదు, మంచి బంగ్లా లేకపోయినా పర్వాలేదు, నేను అంటాను మంచి ఆరోగ్యం ఉంటే చాలు. కొట్టపల్లి గట్టిగా. ఇప్పుడు యెహోలోక సంబంధమైన ధనము కంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు సమస్తమును అనుగ్రహించిన మీరు నా మీద ఆధారపడితే మీకు సంతోషం కలుగును గాక, మీకు నెమ్మది కలుగును గాక. ధనములో సంతోషం ఉండదు. చూడండి, ధనమున్న చోటని ఎక్కడ చూసినా అరుపులు, కేకలు, ఫైట్లు, రక్తంతో లాగడం, పొడుచుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎవరు మనల్ని ఆదరిస్తాడు అంటే, సమస్తాన్ని కలిగి చేసిన దేవుని మీద ఆధారపడి బ్రతికితే మనకి ఏ లోటు కొద్దు ఉండదు, ఏది తక్కువ ఉండదు, ఏ రోజు సిగ్గుపరచడు, ఏ రోజు అవమానపరచడు. విడలారా, అలాంటి గొప్ప దేవుని మీద మనం ఆధారపడాలని దేవుని వాక్యం రాయబడి ఉంది. మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 24వ వచనం. నేను త్వరగానే చెప్తాను, జాగ్రత్తగా వింటే. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 24వ వచనం. ధనము నీకు శాశ్వతం కాదు, కిరీటము నీకు తరతరాలు ఉండునుగాక. అందుకే భక్తుడులా పాడతాడు, ధనము నీకు శాశ్వతము కాదులే, ధనము నీ ఎంటను రాదులే, ధనము నీకు శాశ్వతము కాదులే, ధనము నీ ఎంటను రాదులే, మనసిపోయిన విడచిన మంచి చెడ్డలు, మనిసిపోయిన విడచిన మంచి చెడ్డలు, అవి తలచుకున్న వారే ధన్యులు, తలచుకున్న వారే ధన్యులు. తనుము పోయినా బలము పోయినా ఘనముగా బ్రతుకుటాయ ధన్యత, మనము ఘనముగా బ్రతుకుటాయ ధన్యత. ఆశలే మోసాలికి కారణాలు, అవినాశనకు నడిపే మార్గాలు, చేతులతో జీవితములు చరిపుకుందురు, చేతులతో జీవితములు చరిపుకుందురు. నిజమెరగానే ఈ జగతిలో కొందరు, నిజమెరగానే ఈ జగతిలో తనుము పోయినా బలము పోయినా ఘనముగా బ్రతుకుటాయ ధన్యత. హల్లెలూయా. యేసుప్రభు సొలొమోను మహాజ్ఞానము కలిగిన వాడితో యేసుప్రభు రాయించిన మాట ఏంటి తెలుసా? అమ్మాయి వినండి, ఎవరంటున్నారు ఈ మాట? ధనము నీకు, నేను మాట చెప్పనా, ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడేమో కానీ యేసుప్రభు నమ్ముకున్నవాడు జీవితంలో పాడైపోడు, అవమానం కలగదు, అపకీర్తి రాదు. నేనంటాను, ఆడెక్కడ నిలబడినా దేవుడు హెచ్చించునుగాక, నిలబెట్టునుగాక, ఘనపరచునుగాక.
ఆయన నామం వెచ్చించుకొని అనేక స్థలాల్లో ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టునుగాక. బిడ్డలారా, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ధనను నమ్ముకున్నవాడు పాడైపోతాడు. యేసుప్రభు నమ్ముకున్నవాడు అన్నాడు పాడైపోతాడు. ధనమున్న చోటని నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. అందుకే దేవుడే యేసుప్రభు ఏమంటున్నాడంటే, మీరు ధనమును నమ్ముకున్నవాడు మోసపోయడము కానీ యేసుప్రభును అనుసరించేవాడి కంట ఏ మేలు కొదువు లేదంట. కొట్టపెట్ల గట్టిగా. మరొక మాట చూద్దాం. అదే సామెతల గ్రంథము 11వ అధ్యాయం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం వివరించడం చాలా టోరీ ఉన్నదని 11వ అధ్యాయం 28వ వచనం. ధనాన్ని నమ్ముకున్నవాడు సిగిరాక వలె సిగిరించునుగాక. ఏం నమ్ముకున్నవాడు పాడైపోతాడు. అమ్మ జాగ్రత్తగా వినాలి. ఎవరు నమ్ముకున్నవాడంట? ఇద్దరు స్నేహితులుగా ఉన్నారంట. చాలా ఆ ఇద్దరు స్నేహితులకి పేద కుటుంబాలు పుట్టారంట. వాళ్ళు ఏ కుటుంబాలు పుట్టారు? వాళ్ళకు సమృద్ధి లేదు, వీరికి సమృద్ధి లేదు. చిన్నతనం నుంచి స్కూల్ నుంచి చక్కగా ఫ్రెండ్స్గా ఉన్నాడు. ఇద్దరు పెరిగి పెద్దోళ్ళు అవ్వారు. వీళ్ళిద్దరికి ఆలోచన ఒకటి, స్కూల్లో చదువుతున్నారు కానీ స్కూల్లో కూర్చున్నా, ఇంటికాడ కూర్చున్నా, ఫ్రెండ్స్గా ఎక్కడ తిరిగినా వీళ్ళు మాట్లాడుకున్న మాట ఏంటంటే, ఒరే మన ఇద్దరు కూడా ఎలాగైనా డబ్బు సంపాదించాలరా అని ప్లాన్ వేసుకున్నారు. ఇద్దరు కూడా డబ్బు సంపాదించాలని, ఊరిలో పేరు ఉండాలంటే, ఘనత ఉండాలంటే డబ్బు ఉండాలరా, డబ్బు లేకపోతే మనకి ఇది ఇవ్వర్రా అని ఇద్దరు స్నేహితులు కూడా డబ్బుని ఎలా సంపాదించాలని ప్రయత్నం చేశారు. చాలా ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ఎక్కడా జరగట్లేదు, ఎక్కడా అవటలేదు, ఎక్కడా నిలబట్టలేదు, జరగట్టలేదు. ఎందుకంటే వీళ్ళు పేదవాళ్ళు. ఉన్నందుకు నీడ లేదు, కట్టనందుకు బట్ట లేదు, తిన్నందుకు తిండి లేదు. వీళ్ళకి ఎలాగొస్తుంది అని ఆలోచన చేస్తే బిడ్డలారా, వీళ్ళిద్దరూ ఆలోచించిన ఆలోచన చూస్తే ఒకనొక సమయంలో నడిచి వెళ్తున్నారంట. నడిచి వెళ్తే వయసుకు మామూలుగా 20-25 సంవత్సరాలు వచ్చిందంట. ఇక వివాహం జరగలేదండి వాళ్ళిద్దరికి. ఇద్దరు యవనస్తులు అనుకుంటూ వెళ్తే చాలా దినాలు అయిపోయింది, చాలా సంవత్సరాలు గడిచిపోయింది, నెలలు గడిచిపోయింది. వాళ్ళ ఆశ మాత్రము తీరటలేదు. అప్పుడు వీరిద్దరు నడిచి వెళ్తున్న ఒక అర్ధరాత్రి వేళలో ఒక బ్యాగ్ దొరికిందంట. ఏం దొరికింది అమ్మా చెప్పండి రా? బ్యాగ్ దొరికిందంట. జిప్పు తీగానే అందులో కట్ల డబ్బు ఉందంట. వీళ్ళిద్దరు అనుకున్నారు, రే ఈ రోజు నుంచి మన చరిత్ర మారిపోయిందిరా అని. డబ్బు చూసినాడు ఇద్దరు కూడా. వీళ్ళ మనసు భేదాలకి రాకుండా ఒక్కొక్కడు అనుకుంటాడంటే, రే ఈరోజు మన ఊళ్ళో పొలం కొనేద్దాం, ఇదిగో మన ఇద్దరు బిల్డింగ్లు కట్టేసుకుందాం, మన ఇద్దరు బంగారం కొనేద్దాం అని ఇద్దరు అనుకుంటున్నారంట. ఇద్దరిలోనికి స్వార్థం ప్రారంభమైందంట. ఒరే ఇలా కాదు, మనము ఆకలితో వెళ్తే ఎలా ఉంటుంది, ఇక్కడ ఇద్దరు పంచుకోవద్దురా, ఈ బ్యాగ్ అట్టుకెళ్ళి మనం రాత్రి మన ఇంట్లో పంచుకుందాం, ముందు బిర్యానీ తినేసి వద్దాం రారా అని ఈవిడ అన్నాడంట, వాడు కూడా అన్నాడంట. అయితే సరే రాని బిర్యానీ అక్కడ తింటే డబ్బెట్టిపోతారు రాని ఒకడు తోటలో ఉన్నాడంట, ఒకడు బిర్యానీ కొట్టుకాడికి వెళ్ళాడంట, బిర్యానీ కట్టుకొచ్చాడంట. వాడు ఇద్దరికి సరికో బిర్యానీ పట్ల తెచ్చి, ఒరే మన ఇద్దరికి సరిపోద్దియాలా అని చెబితే వీళ్ళిద్దరూ కూర్చొని ఆడక్కడి నుంచి రాబోడికి వీడి పని ఈడు ఆలోచిస్తున్నాడు, ఆ కుర్రోడి పని ఆడు ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నారు చెప్తున్నాను బిడ్డలారా. కొట్టుగా నుంచి బిర్యానీ తెచ్చుకున్నవాడు ఏ బిర్యానీలో ఎవడు తింటే వీడికి ఇచ్చిన పొట్టణంలో ఇసం గెలిపేసాడు. ఎవరు ఆడేం చేశాడంటే, ఈ పట్లం నువ్వు తీసుకోరా అన్నాడు. మరి వీడు తెలివైనడు కదా, 2 పట్టాలు నువ్వు దగ్గర పెడితే ఆడేమంటున్నాడు తెలుసా, అబ్బాయి ఈ పట్లం ఏదో గెలిపేసాడు అనుకొని ఈ పట్లం తీసి ఆ పట్లం తీసుకున్నాడు. ఆడు అలాంటి వాడిని తెలుసుండే, ఆడు అనుమానిపించాడని తెలుసుండే ఈ పట్లం తీసుకున్నాడంట. ఆ పట్లం తీసుకొని ఇది ఇప్పుడు ఇసుమున్న పట్లం ఎవరికి వెళ్ళిపోయింది, ఇక్కడ ఎట్టేశారు. ఈ 2 కూడా అక్కడే ఉన్నాయి. ఆడ ఆ పట్లం తీసుకున్న సంగతి తెలిసిపోయింది ఎవడికి, వీడికి. ఈడన్నాడేంట, ఆడుకున్న పట్లం అక్కడ ఎట్టేసి, ఒరే మన ఇద్దరికి అన్ని బాగున్నాయి కానీ మరి తాగినందుకు మంచిది తేలేదురని అని చెప్పాడంట. ఆడు తిన్న విషములో ఆ బిర్యానీ పట్టణంలో ఈడి వేసి మామూలుగా ఎలా ఉన్న పట్టణం అలా కెట్టేసాడండి. ఇప్పుడు ఆడు తింటున్నాడు, చచ్చిపోతాడని ఈడు చూస్తున్నాడంట, ఈ డబ్బంతా నట్టిపోదామని. ఆడు తింటున్నాడు, ఈడు చచ్చిపోతాడు, నేనట్టిపోదామని ఇద్దరు చూస్తున్నాడంట.
చివరికి ఇద్దరు ఆలోచించుకుంటే, నువ్వు తినరా, నువ్వు చాలా ఇష్టవరా నువ్వు నా అంటే అని ఈడంటా ఉంటే, నువ్వు నాకు చాలా ఇష్టవరా చిన్నతనం నుంచి స్నేహితుడు అని చెప్తే, సరే ఇద్దరు కలిసి తినేదవరని చెప్పి ఇతను కలిసి తిన్నాడండి. డబ్బు అక్కడే ఉంది కానీ పంపకాలు వేసుకోలేదు. ఇక తిన్నారు. ఒకడు నొరగకెక్కి ఆడు నొరగకెక్కి తింటా కక్కి గిలగిల కొట్టుకొని చచ్చిపోయాడు. ఈడెక్కావు మధ్య అలా ఎట్టుకుందాం ఎట్టుకుంటే ఎట్టుకోలేదు. అమ్మయ్యా ఈరోజు నా పంట పండేసి డబ్బంతా నాదే అనుకున్నాడు. ఇక ఎందుకులే సంతోషంగా వెళ్దామని ఉన్న పట్ల తినేసేది. అంటే అందరూ ఈ విషయం కలిపిన సంగతి ఈడికి తెలియలేదు. ఈడు కూడా ఈ పట్ల తినేస్తే ఈడు కూడా నొరగకెక్కి చచ్చిపోయాడు. ఇప్పుడు డబ్బు ఇద్దరు తిన్నారా, ఇద్దరు చచ్చారా? డబ్బుంటే నీ మాట చాలా పెద్దగా వస్తూ ఉంటుంది. నేను మాట చెప్పనా, ఎంతున్నా ఒదుగుతున్నవాడు, తగ్గించుకున్నవాడు, భయము భక్తి కలిగిన వాడు సదాకాలం భూమి మీద ఎలా బ్రతుకుతాడు చెప్పనా? చెప్తాను, బైబిల్లో ఉన్న మాట చెప్తాను. అలా చెప్పండి. ఇప్పుడు డబ్బును నమ్ముకున్నవాడు చచ్చాడే చవలేదా? నీతిమంతుడంట సిగురాక వల్ల సిగిరిస్తాడంట. కొట్టబడి గట్టిగా. వారి సాక్ష్యం, వారి కుటుంబం, వారి బిడ్డలు ఎలాగుండాలంటే వారి సాక్ష్యం చక్కగా ఉండాలి. నేనంటాను, భూమి మీద డబ్బు లేకపోతే మనుషుడు బ్రతకలేడా? పెద్దయినా బ్రతకలేడా? ఆలోచించి. డబ్బే శాశ్వతమా? మనకెంత కావాలంత దేవుడు ఇస్తాడు. ఏ రోజు కూడా కొదువు రానివ్వట్లేదు. భోజనం మనకంటే ఫ్రీగా తింటున్నాడు అడుక్కున్నాడు. మన సౌటూర్చి కట్టుబడుకున్నా భోజనం దొరకట్లేదు. ఆడు 4 ఇల్లు దర్శించుకుంటే 3 పూటలు తినేస్తున్నాడు. హాయిగా ఏ చెట్టుకెళ్ళి పడుకుంటున్నాడు. మనము రాత్రంతా పోట్లాట్లు, ఈ డబ్బు ఎవరికి ఇట్టావు, ఆ డబ్బు ఎవరికి ఇట్టావు, ఎవరికి ఇచ్చావు, ఏం చేసాను పోట్లాడుకొని నిద్ర లేక, ఇద్దరికి సమాధానం లేక, తిన్న అన్నం ఒంటికి పట్టక ఎన్నో కుటుంబాలు పతనం అయిపోతున్నాయి సమాజంలో. అందుకే ఎవరు నమ్మాలన్నాడంట? డబ్బును నమ్ముకున్నోడు పాడైపోతాడు. నీతిమంతుడంట సిగిరాక వలే సిగిరిస్తాడు. వారు సోడిపిల్లిపేటలో ఉన్నా, లేకపోతే అగాపి సంఘంలో ఉన్నా, నేనంటాను కొండల్లో ఉన్నా, కోనల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా, ఎడారిలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, ఎక్కడున్నా యేసే మీద ఆధారపడిన వాడు సిగిరిస్తాడు, ఫలిస్తాడు. నేనంటాను పచ్చగా వారి కుటుంబం గాక. గట్టిగా చెప్పండి. ఎవరు నమ్మాలి? చెప్పాలి. ఎవరిని నమ్మాలంట? దేవుడినా డబ్బునా? మనం పుట్టగానే డబ్బు వచ్చిందా? పుట్టగానే ఏ మనిషిని ఎవరిని పిలుస్తారు? అమ్మా అంటాడు. కేరమని అమ్మను ముందు పలుకుతావు అంటాడు. ఇప్పుడు నువ్వు డబ్బు అని పలకవు కదా, మరి లేని దానికి ఎందుకు ఆశిస్తున్నావు? లేని దానికి ఎందుకు పోట్లాడుతున్నావు? ఉన్నదానికి చక్కగా మనం వెంబడించి ఆయన మీద ఆధారపడి బతికితే, నేనంటాను భూమి మీద సంపూర్ణంగా ఆరోగ్యం ఇచ్చి 3 పూటలు భోజనం ఇచ్చి, నేనంటాను ఒకవేళ పేరు లేకపోయినా, ఘనత లేకపోయినా, నెమ్మదితో కూడిన ఆహారం భర్త భార్య పిల్లలు తింటే అది చాలా తృప్తి, సంతోషం. కొట్టబెట్ల గట్టిగా హల్లెలూయా. డబ్బున్నాడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? బైక్ వేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ హీరోలాగా. వెళ్ళిపోయి, ఇదిగో నేను వస్తానో రానో తెలియదు, కాకినాడ వెళ్తున్నాను, నువ్వేదో తినే, లేకపోతే వచ్చినాడు బిర్యానీ తెస్తానంటాడు. ఓకే, డబ్బున్నోడు ఇంటికాడ వంట తినడం బిడ్డ అర్థమవుతుందా? పూర్ణకాలంలో భర్త భార్య వండుకు తిన్నది ఆహారం అంట, బిడ్డలు తినేవారంట, వాళ్ళకు సంతోషం ఉండేదంట కుటుంబం అంతా తింటే. ఇప్పుడు భర్త దగ్గర తింటే భార్య ఒక దగ్గర తింటుంది. వేరు చేసింది ఎవరు? ధనం. డివైడ్ చేసింది ధనం. కానీ యేసే నమ్ముకుంటే, యేసు ప్రభు ఆధారపడితే నీ కుటుంబం ఎలా ఉంటుంది? పచ్చని సిగురాకు వలె సిగిరిస్తూనే ఉంటుంది, ఫలిస్తూనే ఉంటుంది. నేనంటాను నువ్వే స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా నువ్వు ఆశీర్వదించబడతానే ఉంటావని చెప్తున్నాను. మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథము సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. నెమ్మది లేకుండా అంటే ఎంత ఉంటే సరిపోద్దంట? సొలొమోను జ్ఞానము కలిగి ఎంత అన్నాడు? ఏమన్నాడు? ప్రభా అంత అయిపోయిన తర్వాత, ఇక్కేటాన్ని కొట్టేసిన తర్వాత, బలమంతా కోల్పోయిన తర్వాత, శివర శ్వాస వచ్చిన తర్వాత ఏమన్నాడు సొలొమోను? ఎక్కువిస్తే దొంగలిస్తా, గర్విస్తానేమో, తొక్కువిస్తే దొంగలిస్తానేమో, నీ నామానికి అవమానం తెస్తానేమో, నాకు ఏదైనా ఆహారం నాకు చాలినంతగా ఏ పూటకు ఆ పూట దయచేయమని అడుగుతున్నాడు. కొట్టపడ్డ గట్టిగా. ఎక్కువ ధనం మీద ఆధారపడితే నెమ్మది ఉండదంట. ఉంటుందా?
ఉండదండి ఓయ్. మా అన్నయ్యకి నెమ్మది లేదు, అతని పేరు బీపీ అప్పన్న అంటారు. తెలిసే ఉండదు, అది నెమ్మది ఉండదు, అరుపు కేకలు. ఇంటికి వెళ్తే కుదిరే లేదు, పోరు. ఆ ఇంటికి వెళ్తే ఆ పోరు, ఈ ఇంటికి వెళ్తే ఈ పోరు, ఊర్లో కొత్త ఈ పోరు, అక్కడికి వెళ్తే సెవుతులు పోరు, రకరకాల పోర్లు. నేనంటాను, పెద్దలు అంటారు, పరిగెట్టి పాలు తాగేటి కంటే కూర్చొని నెమ్మది కలిగి గంజి తాగితే చాలరా అంటారు. ఎవడో సంపాదించి నువ్వు పోట్లాడిపోవద్దు. నీకు ఇది ఇవ్వాలనుకున్నాడేమో అది ఇస్తాడు, ఆడికి అది ఇవ్వాలనుకున్నాడు ఇది ఇస్తాడు. వాడు వజ్రాలను గన్నులను ధనులు ఇస్తాడు, మనకు చిన్న గుడిసిపాకిస్తాడు. మీరు అంటాడు తృప్తి కలిగి చిన్నది అంటే మనకు చాలినంత కొద్దిగిచ్చినా పర్వాలే. మన దేవుడు అన్నయ్య వస్తాడు కాదండి, మనకి ఎంత కావాలో అంత ఇస్తాడు. ఎక్కివిస్తే గర్విస్తామని మనలోంచి తీసి కొడుకు ఇచ్చేస్తాడు అండి. దావీదు సౌలును తీసేసి దావీదుకి ఇచ్చేయడం లేదా? ఆడి గర్వాన్ని అణచాలని. అలాగే దేవుడు తీర్చు. ఇప్పుడు మనకేముండాలంట? చదవండి, ఎవరు నమ్ముకోలేదు చదవనన్న మాట. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండేటి కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము ఆహారం ఉంటే చాలంట. కొట్టపట్ట గట్టిగా బిడ్డలారా, ఒక ధనవంతుడికి బీరువా చూస్తే రోజుకో జత వేసుకుంటాడంట. ఒక కూలివాడంట ఒకే ప్యాంటు ఒకే చట్ట ఉతుక్కొని వేసుకుంటాడంట. అంటే ఆడు మనిషి కాదంటారా? చెప్పండి. ధనవంతుడికేమో రోజుకో జత వేసుకుంటున్నాడు, రోజుకో షూ, రోజుకో బెల్ట్ వేసుకుంటున్నాడు, వాడికి కావచ్చిన సంటి పొగట కొట్టుకుంటున్నాడు. మరి పేదవాడికి ఒక జత ఉంది, అంటే మనిషి కాదంటారా? చెప్పండి. ఆడు దాన్ని చూసి గర్వపడుతున్నాడు, తనకున్న దాటులోంచి ఇతన సంతోషపడుతున్నాడు. అలా చెప్పండి. మన పక్కన ఎవడైనా గొప్పోడు కనపడుతున్నాడు అంటే ఆమె చూసి అసహించుకోకూడదండి మనం. దేవా నువ్వు వాళ్ళకి ఇచ్చావా, నాకు కూడా దయచేస్తా ప్రభా, వారిని అలా దీవించు, నన్ను కూడా నీకు అనుకూలంగా దీవించు ప్రభా నాలు తప్ప అని చూసి రోజుకి ఏడ్చామనుకో మనం చచ్చిపోతాం తప్ప ఆడు చచ్చిపోడు. అలా చెప్పండి. అని చూస్తే మనకి ఏడుపు రాకూడదు. మన పేటలో కానీ మన కుటుంబంలో కానీ ఎవరైనా పచ్చగా ఉంటే ఆనందపడాలి. ప్రభా మా కుటుంబంలో ఒకడు బాగుపడ్డా, లేకపోతే మా ఇంట్లో ఒక పచ్చగా ఉన్నాడా, మా సంఘంలో ఒకరు దీవించబడ్డారా అని తృప్తి కలిగి ఉండాలి. అని వారి మీద అసూయ మాత్రం మనకి రాకూడదు. గమనించండి బిడ్డలారా, నెమ్మది లేకుండా ఎంత సంపాదించినా అది నీకు సంతోషం లేదు. కానీ యెహోవా యందు భయము భక్తి కలిగి కొంచెం ఉన్న పర్వాలేదు. ఆ కొంచెము తృప్తిగా నీవు నీ బిడ్డలకు చాలు. ఆ పూట కష్టపడుకున్న ఆహారం డబ్బులు ఆ పూటకు వస్తే చాలు. నీకు రెక్కలకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, బలమిచ్చింది దేవుడు, నీ బిడ్డలు దీవించింది దేవుడు. నేనంటాను, ఎక్కడ ఏ వెలుతు లేకుండా, కొలత లేకుండా, లోటు లేకుండా, నేనంటాను తక్కువ రాకుండా పోషించింది కూడా దేవుడే. కొట్టబిడ్డ గట్టిగా. ధనవంతుడైన ఒక ఆయన లోకాసువార్తలో ఉన్నాడు. అతడు ధనాన్ని చూసి గర్వపడ్డాడు. లాజరు ఉన్నాడు, అతను దేవుని మీద ఆధారపడి బ్రతికాడు. దేవుని మీద ఆధారపడి బ్రతుకున్నవాడేమో అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. వీడు ధనం మీద ఆధారపడి బ్రతుకున్నాడు, నరకములో కాలుతున్నాడని రాశాడు. అలా చెప్పండి. ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడు? పొద్దులేసి నువ్వు బలిపేడి దగ్గరకు వచ్చి ఏడిస్తే నీవు మునుపుడి స్థితి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మునుపుడి స్థితి అంటే అర్థం ఏంటంటే, మన స్థితి అంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడు అమ్మలు తిన్న రోజులు, ఇలారు గుడ్లు ఎలిగించుకున్న రోజులు, కిసనాలు లేదురా ఒరే అని ఇవన్నీ కొట్ల దగ్గరికి వెళ్ళి కొనుక్కున్న రోజులు, అగ్గుపెట్టి లేకపోతే అడుక్కున్న రోజులు అండి. ఆ రోజులు జ్ఞాపకం చేసుకుంటే నీకు గర్వం రాదు. కొట్టబెట్ట గట్టిగా. అది జ్ఞాపకం చేసుకోలేకే ఇక మనం అలా ఏడుతూనే ఉన్నాం. నీ స్థితి అంతా కూడా వెనక్కి చూసుకో. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఓ నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోక. నేను ఒకప్పుడు గొర్రెలు మేపుకొని 17 సంవత్సరాలు మా నాన్న యెషయా ఇదిగో నన్ను అరంజులు వదిలేస్తాడు, ఈరోజు రాజు అయిపోయానని గర్వపడకని తన మట్టుకు తను చెప్పుకొని తన శరీరాన్ని అణుచుకొని దేవుని జ్ఞాపం చేసుకుని బ్రతుకుతున్నాడు. కొట్టబిడ్డ గట్టిగా. ఈ మధ్య కాలం ముందు మనం ఎంత ఉన్నా ఏమున్నా యెహోవా ఈరే, యెహోవా శాలిన దేవుడు, యెహోవా రఫా, యెహోవా షాలేం, ఆయన కృప కలిగిన దేవుడని ఆయన మీద ఆధారపడితే మనకి ఏమి తక్కువ ఉండదు. చూడండి మరొక మాట, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. అబద్ధమాడే ధనము సంపాదించుకున్న కంటే ఏంటంట? అబద్ధం ఆడాడు అనుకున్నాడు కంటే నిద్ర రాదంట, ప్రార్థన రాదంట.
ఆడు గుండెని ఎలా కొడుకుని చెప్పనా, లెఫ్టిక్ 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 అంటే అర్థం ఏంటంటే అబద్ధం ఆడేను పొద్దున్న సాడు కనపడతాడేమో, నేను వెళ్తున్న ప్రయాణం కనపడతాడేమో, వాడు తగులుతాడేమో, వాళ్ళు ఏమనుకుంటారని భయపడుతున్నారంట. అబద్ధమాడిన సంపాదించిన డబ్బు ఊపిరితో శాతం అంటే ఊపిరి ఆగిపోతుంది ఒకసారి. అంత భయం ఉంటుందంట వాడికి, అబద్ధమాడి వాడికి. ఇక కిందకి చదివినాన్న, దాన్ని కోరేవాడు మరణాన్ని కోరుకుంటాడంట. దేన్ని కోరుకున్నవాడంట? అబద్ధములాడి ధనము సంపాదించుకుని కోరుకున్నవాడు మరణాన్ని కోరుకుంటాడంట. భక్తిహీనులు చాలు హల్లెలూయా. వాడు మట్టుకు ఏమైపోతాడంట అమ్మా? అబద్ధమాడి సంపాదించుకున్నవాడు అందరూ కూడా ఏమైపోతారంట? ఎవరో సంపద ఆడి మట్టుకు ఆడి చచ్చిపోతాడు. చచ్చిపోతారా చచ్చిపోరా? ఎవరి మట్టుకు వాళ్ళు? రెండు పెద్దలు చెప్పండి. అబద్ధమాడిన సంపాదించుకున్న డబ్బు వల్ల చచ్చిపోతారా చచ్చిపోరా? చచ్చిపోయాడే లేదా? మీరు ఆగండి, మీరు చెప్పండి. ఎవరు చచ్చిపోయాడు బైబిల్లో? మాట్లాడండి. ప్రార్థన ఆపిగానే కిరుబుతులకు అర్థం ఉంటాం మనం అంతా కొంటారు. లప్ప అంటాం. ఇప్పుడు చెప్పు, అబద్ధమాడి బైబిల్లో చచ్చిపోయారు. నీ ముందు పెడతాను వాళ్ళందరినీ. చచ్చిపోయారా లేదా? ఎవరో? ఆడే కాదు, ఎవరో కాదు, అక్కడున్నాడు కాదు, మరొక చోట ఉన్నాడు, చూపిస్తాను. ఎక్కడున్నాడు? అబద్ధమాడి చచ్చినవాడు. మొట్టమొదటిగా మనం ఆరాధిస్తున్న యేసుప్రభుని నమ్మేశాడు యోధ. వాడి మట్టుకు వాడే చచ్చాడు, పేగులు పట్టతో బయటకు వచ్చేసి. అబద్ధం ఆడాడు ఆకాను, తన కుటుంబంతో శాతం ఆకారాన్ని ఒక లోయలో పడి రాళ్ళతో కొట్టి చంపేశారు. అబద్ధం ఆడాడు అనేర సెపేరియా, దేవాలయంలో చచ్చారు. బయట తీసుకెళ్ళలేదు. ఆ తర్వాత ఒక్కొక్కటి తీసుకెళ్ళాడు. బయట కాదు, చెబుతూ వచ్చారు వాళ్ళు. సంతోషంగా వచ్చారు, వాళ్ళు చచ్చారు. బైబిల్లో ఉన్నాలే కొట్టపెట్ట గట్టిగా. మరి నీ చరిత్ర నా చరిత్ర నాకు తెలియదు. ఉన్నారా లేదా? చచ్చారా చవలేదా? జాగ్రత్త. అబద్ధమాడిన గహజీ లేని రోగాన్ని తెచ్చుకొని తన పిల్లలు తను ఇప్పటికీ బైబిల్లో ఉండాలి చరిత్ర. ఏమని? వాళ్ళకి అలాగ అయిపోయింది. నేనంటాను యథార్థంగా కొంచెం తిన్నా పర్లేదు అంటాడు. యథార్థమంతులకు కొంచెం ఉండే చాలు. మనం బ్రతకనందుకు అన్నీ కావాలి. బిడ్డలారా, భూమి మీదకి ఒకసారి చాలాసార్లు అంటారు మన పిల్లలకి ఏదో సంపాదించాలంటారు. నువ్వు సంపాదిస్తాను అనుకుంటే ఏది అవ్వదు. బిడ్డలను దేవుడిచ్చాడు, దేవుడే నా బిడ్డలను ఏదో కార్యమును జరిగిస్తాడని పెడితే ఆయనే చూసుకుంటాడు. కొట్ట బిడ్డ గట్టిగా. నువ్వు చేయనందుకు అవ్వదు అది. రాజునేమన్నాడు? సోమరుల పట్ల కొరువు వస్తున్నప్పుడు నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవరా అన్నాడు. అన్నాడా లేదా? మోసేనేమన్నాడు దేవుడు? కానాను దేశాన్ని చూస్తావు కానీ ఆ దరికి నువ్వు వెళ్ళవు అన్నాడు. అన్నాడా లేదా? నీ మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి. అందుకు నీతో మాట చెప్తున్నాను. అన్యాయంగా సంపాదించుకోవద్దు. అబద్ధమాడి డబ్బులు సంపాదించుకుని పోట్లాడ మనకొద్దు. న్యాయంగా బ్రతికిదాం. దాని కొరకు న్యాయంగా బ్రతకాలని అంటాను. 128 అధ్యాయంలో ఫస్ట్ ఆ మాట చదువు 3వ వచనం అనుకుంటున్నాను నేను. నిత్యముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించుదువు గాక. ఆ 128 అధ్యాయంలో ఉన్న మాటలు నీ జీవితంలో ఉంటే మనకు ఎదుటి మీద చూసి గర్వం రాదు, అసూయ రాదు. అందరితో ప్రేమగా బ్రతుకును గాక, అందరితో సమాధానము కలిసి ఉండును గాక. ఎందుకంటే కాందాన్ని అబద్ధమాడి ప్రాణం తెచ్చుకోవాలి? నీది కాదు, నీకు ఇచ్చిన దాన్ని సంపాదించుకో. అది నీకు నీ బిడ్డలకు దీవెనకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకడు అంటాడు ఇక్కడ చాలా ఎక్కువ డబ్బు సంపాదించేశాడు. ఆ డబ్బు సంపాదించి ఏమన్నాడంటే యేసు ప్రభుని అడుగుతున్నాడంట. ఎలాగని చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట రాశాడు. యేసు అతను చూచి అతను ప్రేమించి, అంటే అంతకుముందు యేసుప్రభుని అడిగాడు ఏమని? సద్భూతకుడా, ఓ సద్భూతకుడా అన్నాడు. నిత్యరాజ్యానికి వారసుడు అవ్వాలంటే నేనేం చెయ్యాలి అన్నాడు. నేను బోధకుడని నీకెలా తెలుసు అని యేసు ప్రవేశాడు ప్రశ్న. అయితే నువ్వు నాకు తెలుసండి అంటే
నేను యేసుప్రభుని తెలుసండి, నమ్ముకున్నానండి అన్నాడు. అయితే ఓ మాట, నేను నిత్యరాజ్యానికి వెళ్ళిపోతానన్నావు కదా, నిత్యరాజ్యానికి వారసుడైపోతానన్నావు కదా, పరలోకంలో ఉంటానన్నావు కదా, అయితే నీకు మోసే ధర్మశాస్త్రం అనే సంగతి నీకు తెలుసా అన్నాడు. ఓ నాకు చిన్నప్పటి తెలుసు, సండే స్కూల్ కానీ అంటాడు. మనకి తెలుసు, సండే స్కూల్ కానీ తెలుసు బైబిల్ అంతా. ఆ బైబిల్ తగ్గ బ్రతుకు మనలో ఉండదు అని అంటాడు. ఈ సంగతి మాకు తెలుసండి అన్నాడు. అయితే ఇదంతా అమ్మి పేదలకి ఇచ్చి నువ్వు నన్ను వెంబడించుము, నీ ధనము పరలోకములో అధికముగా ఉండునుగాక. ఎక్కడుంటుంది ధనము? 10 మందికి పెట్టలేని ధనము నీ ఇంట్లో ఉండదు. అది 10 మంది తినాలని నువ్వు ఎంత ఖర్చు పెడతావో, ఒక జల ఓటలు ఊరినట్టు ఊరుతూ ఉంటుంది. కుండలో పిండి గుడ్డలు నూరు ఊరుతూ ఉంటుంది. అందరికీ పెడితేని అండి పిల్లిలాగా అందరు కొళ్ళు పోవాలి, నా కొళ్ళు బాగుండాలన్నావా, ఉన్న నీ కొళ్ళే కనపడబప్పుడు. జాగ్రత్త. అలే చెప్పండి, హల్లెలూయా. జాగ్రత్త. మనం దేవుని నమ్మకం ఉన్నాం, ఎక్కడ ఎవరికి కీడు చేయకూడదు. సాక్ష్యం అయితే పెట్టే మనసు ఉండాలి, ప్రేమించే మనసు ఉండాలి, ఆదరించే మనసు ఉండాలి. దెబ్బత గురించి రాత్రి చెప్పాను, ఆమెకు 3 లక్షణాలు ఉన్నాయని చెప్పాను. సత్క్రియలు కలిగిన తల్లి, దేవునికి సేవకురాలు, 3 ధర్మకార్యాలు చేసే తల్లి. నీకుందా బ్రతుకు? ఉంటే పర్వాలా, అలా బ్రతికితే చాలు. నా ఇంటి వారి బ్రతకాలని అనుకోకు. నీ ఇంటి వారు ఎవరో తెలుసా? ఇప్పుడు మన ఇంటి వారు మా కుటుంబమేనా అమ్మా తల్లి? ఇప్పుడు మనం చెప్పండి, నా ఇంటి వారు నా పిల్లలేనా? అందరూనా? ఎవరు చెప్పాలి? అడుక్కున్నాడు మనోడు కాదంటారా? మనోడే. చెట్ల కింద ఉన్నవాడు మనోడే, పేదోడు మనవాడే. ఈ కులము ఆ కులము, ఈ జాతి ఆ జాతి అని మనం అనుకుంటున్నాం, కానీ అందరూ కూడా మనందరికీ రక్త సంబంధులే. కొట్టపట్ల గట్టిగా. నీకు ఆ భారం ఉంటే నువ్వు నేనంటాను, గెద్దమేసిరితో బిర్యానీ వండుకున్నప్పుడు నువ్వు తిన్నప్పుడంట ఆ కన్నీళ్ళు ఆ పేదవాడి జ్ఞాపకం రావాలంట. చాలామంది ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు బాబు ఎట్టేసినట్టు ఎంత ఎట్టేసుకొని కంచనుండానా పెద్దగారు ఏండోయ్ ఇసాక్ గారు మాంగా ఇంత ఎట్టేసుకొని వీళ్ళు బాబుడు సొమ్ములాగా, ఈ పక్కనేమో ఏట మాసం, ఈ పక్కన కోడి మాసం, ఈ పక్కన గుండుకాయలు, ఈ పక్కన మధ్యన బిర్యానీ తిన్నటికి తిని 4 తూర్లు తినేసి లాగా తినేసి ఉల్లెతా ఉంటారు. నేను మాట చెప్పనా? నిజంగా ఆ మెతుకుల గురించి లెక్కేసుకుంటే నువ్వు క్రైస్తుడిగా ఉన్నట్టే లెక్క. అలా చెప్పండి, ఒక్క మెతుకు భూమి మీద పడినా దేవునికి లెక్క చెప్పాలంటే. నీ గిన్నెలో ఉందంట ఎంత మొద్దు వదిలేస్తున్నావే, ఆ మెతుకులు లేక ఎంత వేల మంది ఏడుస్తున్నారో నువ్వు జ్ఞాపం చేసుకుంటే ఆ గిన్నె మీద ఆ మెతుకులు వదలవు. కొట్టపెట్లు గట్టిగా తీసే అంటాడు మా రాజుగా ఉంటాడు. మా రాజుగోడు ఆడికేటో నాకు అర్థం, అన్నం పిచ్చి ఉండదు ఆడికి, ఆ పప్పుల పిచ్చి చిన్నప్పటి నుంచి. ఆడు కొడుకు అది పిచ్చి పెడేసింది. అన్నం తినరా బాబు అంటే తినట్లేదు. అన్నం బాగా తింటాడు అనుకుంటామా? తింటాడు ఏమైనా వడ్డీలు ఎత్తా ఉంటాడు అన్నమాట. సరే వాక్యం చెప్తాను, రే ఈ మతికిలు లేక ఎంతోమంది ఏడుస్తున్నారా బాబు. నువ్వు కష్టపడిన పండు కాదురా ఇది. నువ్వు కష్టపడితే తెలుసును, భూమి దున్నితే తెలుసును, కన్నీరు కారితే తెలుసును, సమటూర్చి సంపాదితే తెలుసును ఈ మతికిల విలువేంటో. ఆలోచించండి బిడ్డలారా. ధనము లేని వాడందరూ కూడా దేవుని పిల్లలు కాదంటారా? యేసుప్రభు అన్నాడు పరమగీతాల్లో చదవద్దు, 8వ అధ్యాయం 6వ వచనం అంటాడు. 7వ వచనం కూడా అంటాడు. ఏమంటాడంటే, ప్రేమించి మనందరి కొరకు తన సమస్తాన్ని ఇచ్చేసాడండి దేవుడు. కొట్టపెట్ల గట్టిగా. పరమగీతాలు 8వ అధ్యాయము 7వ వచనం అంటాడు, ప్రేమకై ఆయన మన కొరకు సమస్తాన్ని ఇచ్చేసాడు. అందరికి ఇచ్చాడా? ఒకరికి ఇచ్చాడా? చెప్పాలి. అందరికి ఇచ్చాడా? ఒకరికి ఇచ్చాడా? ముగిస్తున్నా. అందరికి ఇచ్చాడు, ఇవ్వలేదా? మరి నాకే ఉన్నదని ఎందుకు ఎరవేగుతున్నావు? నేను పెద్ద అందగాడినా? ఎప్పుడు మా మామగారికి తలంటికి లేవు. ఆయన మనిషి కాదంటారా? నిన్నేనండి అదే అన్నా అంటే మనిషి కాదంటారా? ధనం ఉంటే తలుంటిన మనుషుడా? అందం ఉంటున్న మనుషుడా? నేనంటాను, మనమందరం యేసు రక్తములు అందరిని కొనుక్కున్నాడు, కడుక్కున్నాడు, తన బిడ్డలుగా మార్చుకున్నాడు.
మనందరికి ఏమి ఇవ్వాలో దేవుడు ఇస్తాడు. కొట్టపట్ల గట్టిగా. మరి అన్ని సమయంలో ప్రతిరోజు ఇచ్చేస్తాడు భాస్కర్ అంటే ఎవడు? అదొక తగిన కాలం ముందు నీకు ఇస్తాడు. కొట్టపట్ల గట్టిగా. నీకు ఏది అవసరమో, ఏది లోటు ఉందో, ఏదైతే ఇస్తాడో అప్పుడు ఇస్తాడు. మరి ఈడెట్టిడు ధనం ఉందని డైరెక్ట్గా యేసుప్రభు దగ్గరికి అడిగేస్తున్నాడు, నిత్య రాజ్యానికి వారసుడు పరలోకి వెళ్ళిపోదాం అనుకుంటా. అప్పుడు ధనవంతులందరూ కూడా పరలోకి వెళ్ళిపోతాం. మరి దరిద్రుల సంగతి ఏంటి? పేదవాడి సంగతి ఏంటి? అప్పుడు యేసుప్రభు అంటాడు మరొక చోట, సూచుపద్యములో ఒంటైన దూరడం సులభమేమో కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించడం అసాధ్యమన్నాడు. కొట్టపట్ల గట్టిగా. డబ్బులు సంపాదించుకున్నాడు నరకానికి పోయాడు, యేసేని సంపాదించుకున్నవాడు ఆయన తోటలో ఆయన సన్నిధిలో ఉన్నాడు. కొట్టపట్ల గట్టిగా. మరొక మాట చెప్పేసి నేను ముగిస్తున్నాను. జాగ్రత్త. కథలాగా ఉంది కదా ఈరోజు కథ. ఇక పాటలేం పాటలేదు. మంచిది. మరొక మాటను మొదటి తిమోతి గ్రంథం 6:10 మొదటి మాట చూడండి. మొదటి తిమోతి గ్రంథము 6:10 ధనాపేక్ష సమస్త కీడులకు మూలమై ఉన్నది. కొందరు దాన్ని ఆశించి అంటే సంఘంలోంచి బయటకు పోతున్నారంటే అండి. అలా చెప్పండి. దేవుడు వద్దండి, దేవుడు వద్దా, 10,000 రూపాయలు జీతం అండి నాకు. ఎవరో చెప్పండి నీకు? ఒరే నేను అంటాను, నా దేవుని సన్నిధి లేకుండా ఎంత సంపాదించినా నువ్వు సిల్లి సెంచిలేసినట్టే. పోయాడే యోనా వాడ అడిగిలోనికి, దేవుని మాట యోనా మరచిపోయే, తను తీరా అతడు నిద్రపోయే. దేవుని మాట యోనా మరచిపోయే, తను తీరా అతడు నిద్రపోయే. పోయాడే. ఆదివారం కూలికెళ్ళే జీతాలు ఇంటిలో ఉండవు గాక. మా కొండమ్మ నోరెత్తలేదు, మా చిన్నత్త గారు నోరెత్తలేదు అంటే అర్థం పెట్టండి. జీతాలు వచ్చేతేనా? ఉండవు. నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, అది నీ ఇంట్లో ఉండవు. నిన్న మాస బంగారు కుర్రోడికి 10 ఏళ్ళు పడ్డాయి. రయ్య తెల్లారి గట్ల 3 గంటలకు నాకు నిద్ర పట్టింది. పెళ్ళి వచ్చింది కదా, ఈ పెళ్లి గురించి నిద్ర పట్టక ఆడ పెళ్ళి నాకు సాగుకు వచ్చింది. ఆడ ప్రశాంతంగా పడుకున్నాను, నాకు నిద్ర పట్టట్లేదు. ఎవడ మర్చిపోయాను, ఎక్కడ మర్చిపోయాను ఎడుతున్నాను. నా బాధ నాది. ఆడు మాత్రం నా ప్రాణము తినుము, ఏసీలో చక్కగా పడుకొనుము, ఆ లక్ష్యవారం తాడు కడతానని ఫ్రీగా ఉన్నాడే. నాకు మాత్రం ఉసురుమంటే నాకు దిగుతుంది. నేను అనుకున్నాను, అడుగుతుంది అన్నాను, రే నేను పడిన బాధ నువ్వు పడతావరా అన్నాను. తండ్రులందరూ అంతేనా అంటే, కాదురా నీకు పిల్లలు పడతారు కదా అప్పుడు నీకు దిగుతుంది బాధ అన్నాను. నన్ను చూసి నవ్వకరా, నిన్ను చూసి నీ కొడుకుల్లో రోజులు వస్తాయిరా అన్నాను. హల్లెలూయా అండి. కాకంటే అనుకున్నదంట నేను ఎంత నల్లగున్నదని ఏడుతుందండి. కాక అనుకుని ఏడుతూ ఉంటే మరో కాకు వచ్చి ఎటకారం చేస్తుందంట, నువ్వేంటి ఎంత నల్లగున్నావు అని. కాకి తన జీవితం చూసుకోలేదంట, దాన్ని ఎటకారం చేస్తుందండి ఈ కాకి. వాళ్ళే నన్ను ఎటకారం చేయకే, ఒకసారి నువ్వు కూడా చూసుకోయంటే దానికన్నా నల్లగా ఉందంట అని అంటాను. ఇతరుల జీవితాన్ని మనం మార్కులు వేసినప్పుడు మన జీవితాన్ని కూడా సరి చేసుకోవాలి. ఇతర కంటులు నలసు చూపించినప్పుడు మన కంటులో కూడా దూరం చూసుకుంటూ ఉండాలి. ఇతరులు మాట్లాడినప్పుడు మన సాక్ష్యం, మన ప్రార్థన, మన ఆలోచన, మన విశ్వాసం మనం ఎక్కడున్నా కాపాడుకుంటూ ఉండాలి. కొట్టపెట్ల గట్టిగా. ధనం ఉంటే ఏమైపోతారంటే విశ్వాసం నుండి మరలా నేను చెప్తున్నాను యేసుప్రభువు నమ్ముకుంటే ఇలా ఉండాలి, నమ్ముకోకపోతే నువ్వు అలాగుంటే మంచిది. ఎక్కడ? సంఘాన్ని వెలుపుట. కొట్టపెట్ల గట్టిగా. ఉంటే ఎచ్చగా ఉండ, లేకపోతే చల్లగా ఉండ. నిర్లక్షణ బ్రతకొద్దు. నామకార్థ క్రైస్తువులు దేవునికి ఇష్టం ఉండదు. నీకు అక్కడ కావాలా ఇక్కడ కావాలా? నేను తెలియక అడుగుతాను కదా, యేసుప్రభువుని అందరూ ఎందుకు నమ్ముకున్నారు? ఇక్కడ ఏమైనా బంగారం డబ్బు ఇస్తాడనా? మరి ఏమిస్తాడని? మరి దాని గురించి ప్రయాసపడితే ఎందుకు డ్యూటీకి వెళ్ళావు? ఎందుకు ఆటకి వెళ్ళిపోయావు? ఎందుకు కూలి పనికి వెళ్ళిపోయావు? సిగ్గాలికైనా ఉండాలా, మనకైనా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఈ భాస్కర్ అందుకే తీసుకురాకని అంటున్నారు. మా అబ్బాయిని అంపన్నారు. ఇక్కడ మా అత్త అంటుంది, రాజును అంపంటాను, నన్ను కొడతాను అంతే. నేను మాట చెప్పనా? 14 పత్రికలు రాసిన పౌలు చరిత్ర ఎలాగుందో, 12 మంది శిష్యులు ఉన్నారు యేసుప్రభుతో, వాళ్ళ సాక్ష్యాలు ఎలాగున్నాయో డివైడ్ చేసి చూస్తే పౌలు కంటే గొప్పవాడు ఎవడు లేడు. కొట్టపట్ల గట్టిగా. ఎందుకు తెలుసా? వీళ్ళు పీపు పామి, సొందమావ రావే, జాబీలు రావే, కొండెక్క రావే, కోటిపీపు రావే అని పాపం ఉండొచ్చు.
పౌలు ఎక్కడ పామలేదు, కొడుతూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. తిమోతికి రాశాడు, తిమోతి సంఘానికి రాశాడు, కొరింథీ సంఘానికి రాశాడు, తీతుకు సంఘానికి రాశాడు. ఇలాగ చూస్తే ఎన్నో సంఘాలకు రాసి గద్దిస్తూనే ఉన్నాడు. నేను మాట చెప్పనా, గద్దించిన వాడు ఎప్పటికైనా స్థిరపడతాడు. నువ్వు పామేవా, నీ పేక ఉరైపోతాడు. కొట్టపెట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను మీరు ఒక్కసారి చదివారా? ఏమని రాశాడు మరొకసారి ఇస్సాకు చదివినానా? ఎందుకనగా 6 పెద్ద వచనములో మూలం కొందరంట, అందరూ కాదన్నాడు. మరలా అందుకే చెప్తున్నాను. ఇప్పుడు అందరునా కొందరేనా? కొందరు ఆశించి వెళ్ళిపోయారంట, కొందరంట నిలబడి ఉన్నారంట. ప్రభా, గిజ్జోను యుద్ధంలో నిలబడినప్పుడంట చాలామంది సైన్యం ఉన్నదండి అక్కడ. గిజ్జోను అనుకుంటాడంట, మన సైన్యం పెద్దదైపోయింది, ఎక్కువ ఉందని, కానీ ఎరవేకపోతున్నాడంట. కొందరు నీటి వారికి తీసుకెళ్ళాడంట, కుక్కలా తాగుని ఏరిమన్నాడంట, అలా తాగినవనంట, ఉంచమన్నాడు, అలా లాగివనంట. 300 మంది ఉన్నారండి. అంతేనా? 300 మంది ఉన్నారంట అతనితో. 30,000 మందికి 300 మంది ఉన్నారంట. యుద్ధం జరిగిందా జరగలేదా? అందరూ ఉన్నప్పుడు జరిగిన కార్యం వేరు, ఒంటరిగా ఉన్నప్పుడు జరిగిన కార్యం ఒకటి. అలా చెప్పండి. యేసు ప్రభుతో ఉన్నంత సేపు యాకోబు చరిత్ర ఒకటి, మాంగారు గారు ఉన్నప్పుడు చరిత్ర ఒకటి. నేను అంటాను, నీతో నాతో మాట్లాడుతున్న వాక్యం జ్ఞాపం చేసుకో. ధనం నీతో ఉండదు. ఈరోజు నీ జోబులో ఉంటుంది, మరో రోజుని వేరొక జోబులోకి పోతుంది. నేను చెప్పే మాటలు నీ గుండెలో ఉంటాయి, నీకు బలమనిస్తాయి, ధైర్యమనిస్తాయి, ఆరోగ్యం ఇస్తాయి. నువ్వు చనిపోయిన వరకు కూడా నీ ఎంబడి ఉన్నది ఏదైనా ఉన్నది అంటే దేవుని వాక్యమే. కొట్టపట్ల గట్టిగా ఆ వాక్యాన్ని ఎవరైతే నమ్ముకుంటాడో, ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఆదరిస్తాడో వారందరూ లోటు దేవుడు తీర్చునుగాక. ఓ మొక్కేసేసి మన ముగించేస్తాడు. ఆ రాధాత కొండల పైన నోవాకు వాడా. నేను పాట పాడుతున్నాను, ఇప్పుడు నాకు గుండెని నరాలు పీక్కుని చెప్తున్నాను కదండి, అంతేనా? ఎంత చోటు గట్టిగా చెప్పినా మీకు ఎలా కనబడుతుందంటే ఇతను సో చెప్తున్నాడు రా అనుకుంటున్నాను. నేను మాట చెప్పనా, ఆత్మ చెప్పుచున్న మాట సగుగలవాడు ఎన్న మనసు ఉంటే కలెక్షన్ తెలుసు. ఇప్పుడు 2,000 వెళ్తేనే బలివించదా, 1,000 ఎలాగైతే 1,000 మీకు ఇచ్చేసాడు కానీ ఇస్తుందా? నా 2 కలపాలి. నేను పాట పాడుతున్నాను, చేతులు కలవ. మీరు దేవుడు మందిరాన్ని పిలిపించారు చెప్పనా? నేహేం భాస్కర్ ఏగిస్తాను, నాకు అడవి కిడ్నీ తప్ప 2 కిడ్నీలు ఉన్నాయి, అమ్మేసుకుని పర్వాలేదు. యేసుప్రభు వాక్యం పట్టుకెళ్ళి అది నిన్ను నీ కుటుంబాన్ని ఆదరిస్తుంది, పోషిస్తుంది, నడిపిస్తుంది. కొట్టబిడ్డ గట్టిగా. ఆ రాధాత కొండల పైన నోవాకు వాడా, నోవాకు వాడా, ఆ కట్టిండి వాడా, అది రక్షణ వాడా, ఓ పరిశుద్ధులు వాడా. ఆ వాడలోకి నీ వస్తావా, ఈ లోకముదలు రానంటావా? ఆ వాడలోకి నీ వస్తావా, ఈ లోకముదలు రానంటావా? ఆ రాధాత కొండల పైన క్రిస్మస్ ఆరాధనకి అతను పెట్టాను ఈ పాటలు రాసిన వాడిని. ఆయన అంటాడు, రాసింది నేనే కానీ నాకంటే గొప్పగా పాడేస్తున్నామండి అంటున్నాడు. పొద్దున పొంచేసి అన్న, నా ఈడియల కంటే నీ ఈడియలు చాలా వెళ్ళిపోతున్నాయి అంటున్నాడు. నేను అన్నాను, ఏది పాడినా తాళం, రాగం, పల్లవి పడ్డదనుకో ఆ పాట 10 మందికి వెళ్తుంది. రాగం ఒకటి, తాళం ఒకటి, అప్పుడప్పుడు తండ్రి ఆవకాయ తండ్రి అప్పి అమ్మ సొగొట్టుకో అంటే ఎలా ఉంటుంది? అక్కడ ఎంత వేసినా అక్కడే ఉంటుంది. అది హల్లెలూయా. ఆ రాధాత కొండల పైన నోవాకు వాడా, ఓ నోవాకు వాడా, ఓ కట్టింది వాడా, రక్షణ వాడా. వాడలోకి నీ వస్తావా, ఈ లోకముదలు రానంటావా? ఆ వాడలోకి నీ వస్తావా, ఈ లోకముదలు రానంటావా? మట్టిని తీశాడు మనిషిగా చేశాడు, మట్టిని తీశాడు మనిషిగా చేశాడు, జీవాన్ని పోసాడు. జీవాన్ని పోసాడు,
మనుషులు ఫలాలు తినమంటే దేవుడు చెప్పిన మాట వినకుండా తినరొద్దాని పండు తిని ఏదైనా తోటలోంచి తొయ్యబడ్డారు. ఆ తోటలోకి నీ వస్తావా? ఈ లోకముతులు రానంటావా? ఆ తోటలోకి హల్లెలూయా. ఒకడు నాకు ప్రశ్న వేసాడు, పాట అర్థం తెలుసుకుని మాట్లాడాలి కదా. ఏమన్నాడు తెలుసా? ఆ తోటేడు అన్నాడు. ఏదోను తోట అన్నాను. యేసు ప్రభు ఆదాము కలిసి నడుచుకున్న తోట, జీవవృక్షాలు ఫలించే తోట, మనుషుడు బ్రతికే తోటది అని చెప్పాడు. అప్పుడు అలాగా ఆ తోటలో రమ్మన్నావు అన్నాడు. మరి లోకానుసారంగా అంటే నువ్వు అలాగ ఉంటావు. జబ్బుకులోడికి ఎలా కనపడుతుంది? అందరికీ జబ్బులా కనపడుతూ ఉంటుంది అండి. మంచిది అంటే మంచిగా వస్తూ ఉంటుంది. అంతే గాంధీ మహాత్ముడు కంటే యేసుప్రభు చెప్పాడు, చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదని. నువ్వు మంచి మనసులో ఉంటే మంచిగా నీకు అర్థమవుతూ ఉంటుంది. పాడు. ఆ తోటలోకి నీ వస్తావా? ఈ లోకముతులు రానంటావా? ఆ తోటలోకి నీ వస్తావా? ఈ లోకముతులు రానంటావా? ఆ రాధాత కొండలపై నోవాకువాడా, ఓ నోవాకువాడా, ఆ రక్షణ వాడా, ఆహా కట్టింది వాడా, ఆ వాడలోకి నీ వస్తావా? ఈ లోకముతులు రానంటావా? ఆ వాడలోకి నీ వస్తావా? ఈ లోకముతులు రానంటావా? నేలను చూచాడు, కాకిని పంపాడు. నేలను చూచాడు, కాకిని పంపాడు. కాకి తిరిగి రాకపోతే పామురాన్ని పంపాడు. ఆ కాకిలాగా నీ ఉంటావా? పాములాగా తిరిగి వస్తావా? హల్లెలూయా. ఇప్పుడు వద్దులే, క్రిస్మస్ పాడుతుంది, పాడుకుందాం. కొన్ని కాకి నన్ను కాకి అంటున్నాడు పాటగారు. వచ్చేవారు గుళ్ళో రానంటే ఉన్న 10 మందిలో అమ్మాయి మీద అండ పెడతారు. నేను అంటలేదు, పాట పాడుతున్నాను. కాకిలాగా ఉంటే నీ ఇష్టం, పావులాగా ఉంటే వాళ్ళ ఉంటావు, కాకిలాగా ఉంటే శవాల మీద ఉంటావు. అది నీ ఇష్టం. ధనాన్ని కోరుకుంటే చేస్తావు, ఏసేని కోరుకుంటే ఇప్పుడు బ్రతుకుతావు, అప్పుడు బ్రతుకుతావు. అది నా ఆశ. అలా బ్రతకాలంటే యెహోషువ అంటాడు, నేనును చెప్పాలి, నేనును నా ఇంటి వారు అందరూ అన్నాడా? ఒకడు అన్నాడా? మరి మీ ఆయన లేని, మీ పిల్లలేని అంటే పాటగారు ఆడికి ఎప్పుడు తెరవరాదు. పాటగారు అంటే ఆడు తెరవరాకపోతే నీ బ్రతుకు కూడా తెరవడదు. ఇద్దరు కలిసి చేయి పని. ఆదికాండం 25:22 అంటాడు, ఇస్సాకు రెబెక్క కలిసి ప్రార్థన చేశారు, పచ్చని ఫలాలు ఇచ్చారు దేవుడు. కొట్టపట్ట గట్టిగా. నీ భర్తను మార్చుకోకుండా నీవెన్నసార్లు యేసుప్రభా నీకు స్తోత్రం 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 అన్న ఆయన అంటాడు, చీ నోర్మే అంటాడు. సర్ప సంతానమా నేత నుంచి పో అంటాడు. ముందు నీ ఇంటి వారిని మార్చుకో, ప్రభుకు దగ్గరగా ఉండు. ధనాన్ని సంపాదించుకుని పర్వాలేదు, కానీ ఏసేని సంపాదించుకు బ్రతికితే నీ బ్రతుకు ఒక పువ్వుల తోటగా మారిపోద్ది, ఆశీర్వాద పట్టణంగా మారిపోద్ది. నీ కుటుంబానికి ఇక్కడ ఉండడమే కాదు, అక్కడ ఉండి నేర్చుకో. రాత్రి 1 గంటకు లేచి ఏడుతూ ఉంటే 3 ఉన్నారు చర్చిలో ఏడుతున్నారు. నేను అనుకుంటాను లేదో ప్రార్థన చేసేస్తున్నారేమో ఏడుతున్నారు అనుకుంటాను. నాకు మంచం మీద పడుకున్నానికి ఏం వినపడుతుందంటే చర్చిలో ప్రార్థన శబ్దాలు వినపడుతున్నాను కానీ వెళ్ళింది. అంటే నాకు అర్థం ఏంటంటే నేను నిలబడగల 3 పడుకున్నారు, లేపాను. అయితే ఇప్పుడు నన్ను లేపింది రాత్రి ఎవరు? అది ప్రార్థన చేసేవాడిని తెలుపు కొడుతూ ఉంటుంది, స్వరం వినపడుతూ ఉంటుంది. ప్రార్థన చేయలేనివాడికి మొగల రేఖలు కనపడతా ఉంటాయి. పొద్దున్న లెగ్గానే కనపడుతుంది అంటే నిన్నే పెళ్ళాడు సీరియల్ కనపడతా ఉంటుంది. పొద్దున్న రాత్రి అంతా దేవునితో ఉండాలి, పొగలంతా కూడా ఆత్మతో నింపబడి పరవశించిపోతూ ఉండాలి. మా ఇంట్లో ధనం లేదు కానీ దేవుని ప్రేమ ఉంది. మా ఇంట్లో ధనం ఉంది కానీ దయ్యాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు మా అన్ని గొప్పడా నేను గొప్పడా చెప్పండి? అంటే మీ మీద అంటే మరి దవలాడతారని మా అన్ని గొప్పడా నేను గొప్పడా? నిజమే. గొప్పడైతే నాకు ఎందుకు ఫోన్ చేయట్లేదు? మీరు నన్ను ఎందుకు ఫోన్ చేయట్లేదు? నన్ను ఎందుకు కుర్చీ చేయట్లేదు? నాకెందుకు రింకుబాట్లు ఇవ్వట్లేదు? ధనవంతుడికి ఏం చేత కుర్చీ ఉంటుంది, మంచి బిర్యానీ ఉంటుంది అంటే కదండి. అక్కడికి ఒక్కరికి సపరేట్ గది ఉంటుంది, కానీ అక్కడ సపరేట్గా నరకం ఉంటుందని సంగతి నాకు తెలుసు అనుకోండి. ఇవన్నీ దేవుడు ఇని మళ్ళందరినీ బలపరిచి హెచ్చరికతో కూడిన మాట చెప్పాను. ధనం కొరకు పోట్లాడుకో, ఏసే కొరకు పోట్లాడు. సాధ్యమైతే ఈ జనవరికి మనకు 11 నెల 10వ తారీఖులకు వచ్చేసాం. నీకు చెత్త ఉంటే ఒక 5 జనులు మార్చు, అది నీకు పేరుంటుంది. ఆ ఘనత నీకు నీ బిడ్డలకు ఉంటుంది. అట్టి కృప నీకు నీ కుటుంబానికి దేవుడు దయచేయును గాక.